హాయ్ వ్యూవర్స్, ఆస్క్ టాక్స్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్ చౌహాన్ని, సైకాలజీ కౌన్సిలర్ మరియు రచయితను. ఇప్పుడు మనం చర్చించుకునే అంశం మోటివేషన్, ప్రేరణ. మనల్ని మనం ఎలా ప్రేరేపించుకోవాలి, ప్రేరణ లేకపోతే జీవితంలో మనం ముందుకు వెళ్ళలేమా అనే అంశాన్ని మనం చర్చించుకుందాం. ప్రేరణ ఆంగ్లంలో మోటివేషన్ అంటారు. సైకాలజీలో ఈ మోటివేషన్, ఈ ప్రేరణ అనేది ఒక పెద్ద టాపిక్. ప్రేరణ లేకపోతే జీవితం లేదు అని అంటుంటారు. ప్రేరణ మన జీవితానికి ఒక ఇంధనంలాగా పనిచేస్తుంది. ప్రేరణ లేకపోతే మనం ఒక అడుగు తీసి మరో అడుగు వేయలేం. ఈ ప్రేరణ అనేది ఎక్కడో నిద్రపోయినటువంటి అసమర్థుణ్ణి సైతం ఏదైనా సాధించగలే శక్తినిస్తుంది ఈ ప్రేరణ. ఈ ప్రేరణ అనేక రకాలు, కానీ ముఖ్యంగా మన జీవితంలో ప్రేరణ జరిగే రకాల విషయానికి వస్తే, ఒకటి అంతర్గత ప్రేరణ, రెండు బహిర్గత ప్రేరణ. అంతర్గత ప్రేరణ అంటే ఒక వ్యక్తి తనని తాను ప్రేరేపించుకోవడం. తనని తాను ఎప్పుడైతే డిప్రెషన్లో ఉన్నప్పుడు, ఎప్పుడైతే తాను ఓడిపోయినప్పుడు, ఎప్పుడైతే తాను నర్వస్గా ఉన్నప్పుడు, ఎప్పుడైతే తనకు అపజయం ఎదురై ఏం చెయ్యలేని దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు తనల్ని తాను మోటివేషన్ చేసుకోవడమే అంతర్గత ప్రేరణ. ఈ అంతర్గత ప్రేరణ ఎలా సాధ్యమవుతుంది? ఎలా తనని తాను ప్రేరేపించుకోవాలంటే, ఫెయిల్యూర్ అయిపోయి ఏం చెయ్యలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, మనకు బయటి వ్యక్తులు ప్రేరణ చేసే సమయం లేనప్పుడు, అందుబాటులో లేనప్పుడు మనల్ని మనం ప్రేరేపించుకోవాలి. అది సెల్ఫ్ మోటివేషన్. ఇదే ఇంటర్నల్ మోటివేషన్గా మనం చెప్తాము. అదే అంతర్గత ప్రేరణ. ఈ అంతర్గత ప్రేరణ మనం ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే, పుస్తకాలు చదవడం ద్వారా, వివిధ వ్యక్తుల జీవిత చరిత్రలను పరిశీలించడం ద్వారా, వాస్తవ జీవితంలోకి ఆలోచన చేయడం ద్వారా మనల్ని మనం ప్రేరేపించుకుంటాం. ఈ ఇంటర్నల్ మోటివేషన్, ఈ అంతర్గత ప్రేరణ అనేది జీవితాంతం మనల్ని మనం ప్రేరేపించుకుంటూ వెళ్ళగలిగితే మనము ఏ రోజు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోం. అలాగే బహిర్గత ప్రేరణ. ఈ బహిర్గత ప్రేరణ ఏంటంటే, ఇది కొన్నిసార్లు పాజిటివ్గా ఉంటుంది, కొన్నిసార్లు నెగిటివ్గా ఉంటుంది. కొన్నిసార్లు పాజిటివ్గా ఉండడం అంటే ఏంటంటే, కొంతమంది వ్యక్తులు మనం ఏదైనా సాధించినప్పుడు లేదా ఓడిపోయినప్పుడు మనల్ని పాజిటివ్ వేలో ప్రోత్సహిస్తూ ఉంటారు. నువ్వేం వరిగాకు, నువ్వు చేయగలవు, నీ దగ్గర అంత సామర్థ్యం ఉంది, నీ దగ్గర అంత ప్రతిభ ఉంది, నువ్వు బెంగపడకు అని పాజిటివ్గా మోటివేషన్ చేసేవాళ్ళు కొందరు ఉంటారు. కొందరు నెగిటివ్గా మోటివేషన్ చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏంటంటే, ప్రతిసారి ప్రతి సందర్భంలో మన బలాల కంటే కూడా మన బలహీనతలనే ఎత్తి చూపిస్తూ ఉంటారు. వీరు ఎప్పుడు కూడా మనల్ని కిందికి పడివేయాలి, మనల్ని వెటకారం చేయాలి, మనల్ని అప్రతిష్ట పాలు చేయాలి, మన పరువుని దిగజార్చాలి, మనకు విలువ లేకుండా చేయాలని చెప్పి ఇండైరెక్ట్గా మనల్ని మోటివేషన్ చేస్తూ ఉంటారు వీళ్ళు. సో దీనిని ప్రేరణ పొందే వ్యక్తి పాజిటివ్ రూపంలోకి మార్చుకోవాలి. ఎలా అంటే, అతను విమర్శించినప్పుడు, అతను మన లోపాలను గుర్తించినప్పుడు, మన లోపాలు అవున్నాయా వాటిని మనం సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. అది నెగిటివ్ మోటివేషన్ అన్నమాట. అంటే అతను మనలో ఉన్న లోపాలను గుర్తించి వెటకారం చేస్తే, మనం ఆ లోపాలని బలాలుగా చేసుకోవాలి, ఆ లోపాలను సరిదిద్దుకోవాలి, ఆ లోపాలను మనం మార్చుకొని బలాలుగా మనం దాన్ని ఏ రకంగా చేసుకోవాలో మనము అడుగు వేయాలి. సో ఈ రకంగా మనల్ని మనం మోటివేషన్ చేసుకోవడానికి ఇంటర్నల్ మోటివేషను, ఆ తర్వాత ఎక్స్టర్నల్ మోటివేషన్, ఈ రెండు, ఒకటి మనంతటా మనమే మోటివేట్ కావడం, రెండు బహిర్గతంగా అంటే వేరే వ్యక్తులతోని, ఇతరులతోని, బంధువులతోని, కుటుంబీకులతోని, సమాజం నుంచి వారు మనకు కొంత పాజిటివ్గా ఇవ్వచ్చు, కొంత నెగిటివ్గా ఇవ్వచ్చు, కానీ మనం మొత్తానికి ప్రేరేపితులం అవుతాం. అయితే ఈ ప్రేరణ అనేది జీవితం మొత్తం ఒకే స్థాయిలో ఉండదు. ఈ ప్రేరణ ఒక్కొక్కసారి చాలా ఉన్నత స్థాయికి వెళ్తుంది, ఒక్కొక్కసారి చాలా లోతుగా అంటే దిగజారిపోతుంది. ఎప్పుడైతే ప్రేరణ స్థాయి పెరిగినప్పుడు మనము ఏదైనా చేయడానికి సంసిద్ధులమైపోతాం. అవును, నేను బలవంతుని,
నేను ఏదైనా చేయగలను అన్న నమ్మకం మనకు ఏర్పడి మనం అడిగిస్తాం. అదే ఈ మోటివేషన్ తగ్గినప్పుడు మనం బలహీనులమైపోతాం. బలహీనులం కావడం అంటే మోటివేషన్ లేని సందర్భంలో మనము బలహీనులమైపోయి ఏం చెయ్యలేనేమో అన్న పరిస్థితులకు వెళ్ళిపోయి ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఆ డిప్రెషన్కి వెళ్ళిపోవడమే మోటివేషన్ తగ్గిపోవడం. అందుకే ఏ వ్యక్తి జీవితంలోనైనా ఏ వ్యక్తిలోనైనా మోటివేషన్ అనేది ఒక స్థాయిలో ఉండదు. ఒకవేళ ఒక స్థాయిలో ఉంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది తప్ప ఒకే లెవెల్లో ఉండదు. ఒకే లెవెల్లో ఉంటే ఎవరు కూడా డిప్రెషన్కి వెళ్ళరు కదా. సో మోటివేషన్ హై పొజిషన్లో ఉన్నప్పుడు మనం ఏదైనా చేయడానికి అడిగేస్తాము. మోటివేషన్ తగ్గినప్పుడు మనము డిప్రెషన్కి లోనైపోయి ఆత్మహత్యల వైపు ఆలోచిస్తాము. ఓడిపోయాను, నేనేం చెయ్యలేను, నా వల్ల కాదు అని భ్రమపడుతుంటాము. అలాగే ఇక్కడ నేను నెగిటివ్ మోటివేషన్ చెప్పాను కదా. ఈ నెగిటివ్ మోటివేషన్ ఎవరైతే మనల్ని వెటకారం చేసి మనల్ని అప్రతిష్ట పాలు చేయాలి, మన విలువలను దిగజార్చాలి, నువ్వు చెయ్యలేవు అని నీ బలహీనతలను గుర్తిస్తూ మోటివేషన్ చేస్తారో ఆయా సందర్భాల్లో మనం చాలా మెచ్యూరిటీగా చాలా పరిణితితో ఆలోచిస్తూ మోటివేషన్ చేసుకోవాలి. మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక మిత్రుడు ఉన్నాడు. ఒక మిత్రుడు బాగా చదివేవాడు. ఆ మిత్రుడికి ఇంకో మిత్రుడు అసలు చదివేవాడు కాదు. ఎప్పుడు జల్సాలంటూ బయటకు తిరిగేవాడు. అయితే ఏ అనుకోండి, బి అనుకోండి. ఏ అనే పర్సన్ చాలా సిన్సియర్గా స్కూల్కి వెళ్ళేవాడు, చదివేవాడు, చాలా డిసిప్లిన్గా ఉండేవాడు. బి అనే ఈ మిత్రుడు ఏం చేసేవాడంటే ఎప్పుడు జల్సాల కోసం అలవాటు పడి చదవడం కాకుండా జల్సాల కోసం తిరిగేవాడు. ఇతను ఏం చేసేవాడంటే ఇతనితో పాటు వీళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. వీళ్ళింటి వాళ్ళు అంటే ఈ అబ్బాయి ఏ వ్యక్తి యొక్క పేరెంట్స్ ఏం చెప్పేవాళ్ళంటే ఏకి అతను మంచివాడు కాదు, అతని క్యారెక్టర్ మంచిది కాదు, అతనితో తిరగకు అని చెప్పేవారు. ఒకరోజు అతను ఈ విషయాలు చెప్తున్నప్పుడు బి అనేవాడు వచ్చాడు. అనుకోకుండా ఈ మాటలన్నీ విన్నాడు. అతను అంటే నేను ఇలా ఉన్నానా, నా నేచర్ ఇలా ఉందా, నేనేం చేయలేకపోతున్నానా, నేను ఇంత బ్యాడ్ పర్సన్నా అన్న ఆలోచన స్టార్ట్ అయిపోయి ఏం చేశాడంటే చదవడం స్టార్ట్ చేశాడు. ఈరోజు అతను యూకేలో ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించి అక్కడ సెటిల్ అయ్యాడు. ఏ అనే వ్యక్తి ఇక్కడ ఒక చిన్న కిరణ కొట్టు పెట్టి బతుకుతున్నాడు. చూడండి, మోటివేషన్ ఎప్పుడు ఏ రకంగా ఎవరిని మారుస్తుంది, ఏ రకమైనటువంటి మోటివేషన్ మనం ఎలా స్వీకరిస్తే మనం ఎలా ముందుకు వెళ్తాము అనేది మనం ఇక్కడ ఈ కథలో, ఈ విషయంలో, ఈ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్లో మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మోటివేషన్ ఏ రకంగా ఉన్నా మనం స్వీకరించేది పాజిటివ్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం అడుగు ముందుకేస్తాం, ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. సో మోటివేషన్ని మనం పాజిటివ్గా స్వీకరించాలి. ఎవ్వరు ఎన్ని అన్నా, ఎంత వెటకారం చేసినా, ఎంతమంది మీ బలహీనతలను ఎత్తు చూపినా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి, మీరు ముందుకెళ్ళండి. అంతేగాని ప్రతిసారి వేరే వ్యక్తుల యొక్క మోటివేషన్ మీద ఆధారపడి ఉంటే మాత్రం మనం సక్సెస్ కాలేం. సో మోటివేట్ యువర్ సెల్ఫ్, డూ యువర్ సెల్ఫ్, గో అవే. థ్యాంక్ యూ వెరీ మచ్.